నేడు పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరగనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సీఈసీకి నివేదికలు సమర్పించారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మెగ్రహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూత్లు, డైమండ్ హార్బర్లోని 4 బూత్లలో రీపోలింగ్ జరగనుంది. కాగా బెంగాల్లోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్నే నియమించాలన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తుండటంతో ఈవేళ అత్యవసరంగా విచారణ జరపాలని కోరనుంది. నేడు పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరగనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సీఈసీకి నివేదికలు సమర్పించారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మగ్రహాట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూత్లు, డైమండ్ హార్బర్లోని 4 బూత్లలో రీపోలింగ్ జరగనుంది. కాగా బెంగాల్లోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించాలన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తుండటంతో ఈవేళ అత్యవసరంగా విచారణ జరపాలని కోరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడు